నువ్వు చచ్చిపోయాక లేపబడాలనుకుంటున్నావా? చచ్చిపోయాక నువ్వు తండ్రిని చూడాలనుకుంటున్నావా? అయితే దేవుని రాజ్యములో రొట్టెను తినాలి నువ్వు ఖచ్చితంగా. అయితే దేవుని రాజ్యములో ద్రాక్ష రసాన్ని తాగాలి ఖచ్చితంగా. ఆ ద్రాక్ష రసం, ఆ రొట్టెకు ఎంత విలువ ఉందో చూడండి. అది తాగితేనే పరలోకం, అది తింటేనే పరలోకం, అది తినకపోతే పరలోకం లేదు, అది త్రాగకపోతే పరలోకం లేదు. ఎంత ఖండితంగా చెప్పాడు కదండి యేసుక్రీస్తు వారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నిత్య జీవానికి వారసుడవుతాడు. ఇంత గొప్ప మాటలండి. ఏమండి, తిని త్రాగకపోతే, తినకుండా ఏమంటే మనం మానేస్తే, తినకుండా మనం నెపములు చెప్పేస్తే మనకు వచ్చేదేంటో తెలుసా? భయంకరమైన అగ్నిగుండం. విందుకు పిలిచాడట, సువార్త ద్వారా పిలిచాడు. వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, సంఘంలోనికి వచ్చావు. సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వేం చెయ్యాలి? నెపములు చెబుతావా? ఏంటమ్మా ఈ ఆదివారం రాలేదు అంటే నెపములా? వాళ్ళు ఆ రోజు ఏమని చెప్పారు నెపాలు? ఈ రోజు దేవుని రాజ్యములో విందు, పరలోకము నుండి జీవాహారమైన రొట్టె ద్రాక్షారసం సిద్ధపడినా